హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఇవాళ బొబ్బర్ల వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. నేను ఫస్ట్లో ట్రై చేసినప్పుడు ఇది ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. సో వీటికి ఏమేమి కావాలో చూద్దాం. సో ముందు మనం బొబ్బర్లు వల్ల కాబట్టి ఆబ్వియస్గా బొబ్బర్లు ఎక్కువ తీసుకున్నానండి ఇక్కడ. అంటే బొబ్బర్లు ఇప్పుడు నేను ఒక ఫుల్ కప్ తీసుకున్నాను, అంటే ఈ కప్పుతో ఒక కప్పు వరకు బొబ్బర్లు తీసుకున్నాను. అండ్ దీంట్లో హాఫ్ కప్పు మినప్పప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు. మీరు ఏ కప్తో తీసుకుంటున్నారో దాంట్లో హాఫ్ కప్పు రిమైనింగ్ వేసుకోండి. ఓకే, వీటన్నిటిని ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ మిక్సీ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఓవర్ నైట్ సోక్ చేశాను కాబట్టి ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తే ఇలా వచ్చిందండి కన్సిస్టెన్సీ. సో నేను ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే మినపప్పు ఉంది కాబట్టి మనకి పిండి బాగానే నలుగుతుంది. సో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకుంటే మనకి వడలు అనేది కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. సో మనకి పిండి ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీనిలోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను, సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుంటాను. అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 2.5 స్పూన్స్ వేసుకున్నానండి జీలకర్ర. అండ్ ఇప్పుడు మనకి దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయ ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నానండి పక్కన. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తురుము, కొత్తిమీర, పుదీనా మొత్తం దాంట్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర మీ దగ్గర ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. నా దగ్గర ఈరోజు అంత ఎక్కువ లేదు కాబట్టి నేను కొద్దిగానే వేస్తున్నాను, బట్ మీ దగ్గర ఉంటే మాత్రం కొత్తిమీర బాగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని వేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇవి మిక్స్ చేసుకునే లోపు నేను పక్కన బాండీలో ఆయిల్ పొయ్యి మీద పెట్టేశానండి, ఎందుకంటే ఆయిల్ కాగాలి కాబట్టి. సో అది కాగుతూ ఉంటుంది, నేను ఇక్కడ ఇది మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగో మొత్తం మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వడలు చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ కాగేసింది ఇక్కడ నాకు. సో నీట్గా వీటిని ఒత్తుకుంటున్నానండి. ఇవి మరీ పల్చగా చేసుకోవద్దు, ఎందుకంటే పల్చగా చేసుకుంటే అంత రుచిగా అనిపించదు. సో మరీ పల్చగా అవద్దు, మరీ తిక్కగా అవద్దు. సో ఈ షేప్ సరిపోతుందండి, ఇది కరెక్ట్గా ఉంది. ఒక్కొక్కటి ఇట్లా ఆయిల్లో డ్రాప్ చేసేసేసుకోండి. నీట్గా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోండి, ఎందుకంటే మధ్యలో ఉడకదు. ఆయిల్ బాగా కాగిన తర్వాత అయితే మాత్రం మంచిగా చుట్టూ క్రిస్పీగా వస్తుంది అండ్ మధ్యలో మెత్తగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా అన్నీ ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోండి. డ్రాప్ చేసుకున్న తర్వాత చూసారా అవి ఎంత మంచి కలర్లో ఉన్నాయో. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేయండి. మరీ ఆనియన్ అనేది మాడిపోయే వరకు ఉంచుకోకండి. పర్ఫెక్ట్గా ఉడికినాయండి నాకు మాత్రం. చూద్దాం దీన్ని తుంచి. చూసారా